విషయాన్ని ప్రేక్షక మహాశ్రేయులు అలాగే మహేందర్ గారు, బ్రదర్ షఫీ గారు కూడా గుర్తించవలసిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. తెలుగులోకి వచ్చేటప్పుడు మళ్ళీ మీరు అంతా ఖురాన్ని తెలుగులో చదువుతూనే మళ్ళీ మీరు అల్లాహ్ని ఎందుకు చదివి మానవులు దూరం కావడానికి ఇక్కడ నిజంగానే సర్వేశ్వరుడు అని ఉండుంటే నిజంగా ఇది మేము చదివేటువంటి గ్రంథమే మా దేవుడే అనే విధంగా ఉంటుండే ప్రతి హిందూ సోదరు. నా ఉద్దేశం కాదు. మహేందర్ గారు, మీరు పొరపడుతున్నారు. ఎందుకంటే తెలుగులో ఖురాన్ ఏదైతే చదువుతున్నారో అది ఖురాన్ యొక్క అనువాదం మాత్రమే, ఖురాన్ కాదు. ఎందుకంటే ఒక భాష నుండి మరొక భాషకి అనువాదం చేసేటప్పుడు 100% పర్ఫెక్ట్గా మరి అనువాదం ఎవరూ చేయలేరు. ఎందుకంటే అనువాదకుడు అనువాదం చేసే సందర్భంలో ఆ పదానికి దగ్గర అర్థాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు తప్ప మూల భాషలో ఉన్నటువంటి ఆ పదం యొక్క సరి సమానం కాదు. రెండో విషయం, మీరు అన్నారు అల్లాహ్ అని అనడం వల్ల ప్రజలకు మీరు దూరం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇది కేవలం మీ అపోహ మాత్రమే. ఎందుకంటే అల్లాహ్ అంటే ఏకైక సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు, ఎవరి భాగ్యస్వామ్యం లేని సర్వశక్తిమంతుడని ప్రజలు ఎప్పుడైతే గుర్తించారో, ఆయనను తెలుసుకున్నారో, అప్పుడు ప్రజలందరికీ మరొక ప్రభువు ఉండడు. ఏకమేవ ద్వితీయం న ద్వితీయాయ తస్తుహా, దేవుడు ఒక్కడే, రెండోవాడు కించిత్తను కూడా ఆయన పక్కన మరొకడు లేడని చెప్పి మనకు వేదాలను కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. అల్లాహకు బదులుగా సర్వేశ్వరుడు అని ఉన్నట్లయితే హిందువులు ఇది మా గ్రంథమే అని భావించి ఉండేవాళ్ళని చెప్పి మీరు అంటున్నారు. అల్లాహ్ అనే పదానికి, సర్వేశ్వరుడు అనే పదానికి మనం అనువాదాన్ని పరిశీలించినప్పుడు అల్లాహ్ అంటే ఏకైక సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు, ఎవరి భాగ్యస్వామ్యం లేని సర్వశక్తివంతుడు అని చెప్పి అర్థం వస్తుంది. ఈ అర్థాన్నిచ్చే, పూర్తి అర్థాన్నిచ్చే తెలుగులో ఒక్క పదం కూడా లేదు కాబట్టి తెలుగులోకి అల్లాహ్ అనే పదం అనువాదం చేయలేదు. సర్వేశ్వరుడు అంటే సమస్త నియామకుడు అని చెప్పి అర్థం వస్తుంది. సర్వేశ్వరుడు అనేది అల్లాహ్ యొక్క ఒక లక్షణం తప్ప అల్లాహ్ యొక్క పదాన్నిచ్చే పూర్తి అర్థం పేరు అది కాదు. కాబట్టి మరి అనువాదం చేసేటప్పుడు సర్వేశ్వరుడు అని చెప్పి అనువాదం చేయలేదు. ఈ విషయాన్ని ప్రేక్షక మహాశ్రేయులు అలాగే మహేందర్ గారు, బ్రదర్ షఫీ గారు కూడా గుర్తించవలసిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను.